హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్లో ఎక్స్పైరీ డే కదండి. సో సెకండ్ వీక్లీ ఎక్స్పైరీ ఆఫ్ అక్టోబర్. సో అక్టోబర్ సిరీస్ ఈ వీక్లీ ఎక్స్పైరీ కూడా చాలా వాల్టైల్గా సో ఉండడం జరిగిందనమాట ఇంట్రాడేలో. సో ఫైనల్గా 100 పాయింట్స్ సెంచరీ అనమాట అండి. సో నిఫ్టీ -100 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్ పార్టిసిపేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఐస్ 1600 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఐస్ 750 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా 110 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే 17,000 సైకలాజికల్ మార్క్ జస్ట్ బార్డర్లో పైన క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ, సో దట్ ఈస్ సమ్ వాట్ పాజిటివ్ అనమాట అండి. సో ఎందుకంటే యాక్చువల్గా ఇట్ బ్రోక్ అనమాట అండి. ఇంట్రాలో మీరు తీసుకుంటే ఆ సైకలాజికల్ మార్క్ కంఫర్టబుల్గా బ్రేక్ చేయడం జరిగింది. బట్ ఫైనల్లీ దేర్ వాజ్ రికవరీ. సో ఎందుకంటే ఎప్పుడైతే డౌ ఫ్యూచర్ అండ్ డాక్స్ యూరోప్ మార్కెట్స్ అవి రికవర్ అవ్వడం మొదలైనయో, సో గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే కొంచెం రికవరీ వచ్చిందో, సో మన మార్కెట్స్ కూడా రికవరీ రావడం జరిగింది. రైట్, అయితే నేను మీకు ఒక ఛానల్ నిన్న డ్రా చేసి చూపించాను కదా ఫ్రెండ్స్. నిన్న వీడియోలో మీకు ఒక ఛానల్ డ్రా చేసి చూపించాను కదా. సో మార్కెట్ ప్రిసైజ్గా ఒక ఛానల్లో మూవ్ అవుతుంది సో అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా గత వారం 10 రోజుల నుంచి ఓన్లీ ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక ఒక అప్వర్డ్ స్లోపింగ్ ఛానల్లో మాత్రమే నిఫ్టీ వెళ్తుందని చెప్పాను కదా. ఈరోజు ఇట్ అటెంప్టెడ్ అనమాట అండి. సో టు క్లోజ్ బిలో, సో బిలో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అగైన్ ఇమీడియట్గా ఇట్ రిక్లైమ్డ్ ద లెవెల్. సో ఇమీడియట్గా మళ్ళీ ఒక రికవరీ అనేది, ఒక మంచి బౌన్స్ అనేది మనకి ఇంట్రాడేలో సో మార్కెట్లో మనం చూడడం జరిగిందనమాట అండి. సో అండ్ మీరు చూస్తే కనుక మళ్ళీ స్ట్రెంత్ హయ్యర్ లోస్ తోటి కొంచెం మంచి పికప్ అయితే మళ్ళీ ట్రెండ్ అయితే రివర్స్ అయింది. యాక్చువల్గా ఓపెనింగ్ తర్వాత స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనమాట అండి. సో మార్కెట్స్ సస్టైన్ అవుతాయి, బౌన్స్ అవుతాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ కానీ సో స్లోలీ ఇట్ స్టార్టెడ్ గివింగ్ అప్ సో ఆల్ ద గెయిన్స్ అనమాట అండి. సో ఏదైతే స్లైట్ గ్యాప్ సో గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో, సో అది గ్యాప్ కొంచెం ఫిల్ అవడానికి ట్రై చేసింది కానీ బట్ అల్టిమేట్లీ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. యాక్చువల్గా ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ 17,080 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఇట్ ట్రై టు అటెంప్ట్ అనమాట 17,113 ఆ లెవెల్స్కి వెళ్ళడం జరిగింది. బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. ఫైనల్గా మళ్ళీ సో వీక్నెస్ ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్స్ గ్రాడ్యువల్గా సో పడిపోవడం జరిగింది అనమాట అండి. బట్ ఫైనల్గా ఆఫ్టర్ 12:30 యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు అనమాట అండి, రికవరీ రావడం జరిగింది. సో హయ్యర్ లోస్ తోటి స్టాక్ మంచి ట్రెండింగ్గా, అలాగే నిఫ్టీ మంచి ట్రెండింగ్గా మళ్ళీ సో అప్ మూవ్ అనేది సస్టైన్ చేయడం జరిగింది అనమాట అండి. రైట్, సో అయితే గోయింగ్ ఫార్వర్డ్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ ఈ ఛానల్ విత్ ఇన్ ద ఛానల్లో మళ్ళీ 5 మినిట్స్లో ఒక ఛానల్ లా కనిపిస్తుంది అనమాట అండి, ఒక కన్సాలిడేషన్. ఈ లెవెల్ బ్రీచ్ అయితే మాత్రం రేపు 17,000 ఒకవేళ ఈరోజు నైట్ గ్లోబల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఏదైనా రియాక్ట్ అయితే 17,000 సైకలాజికల్ మార్క్ బ్రేక్ అయితే మాత్రం సో వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్స్లో ఇంకా ఫర్దర్ వీక్నెస్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. సో అండ్ అల్టిమేట్గా సో ఇట్ మే టెస్ట్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 16,800 అంటే ఒక 200 పాయింట్స్ దాకా క్లియర్గా సో కిందకి పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో అయితే ఒకవేళ కనుక మార్కెట్స్ బాగా పాజిటివ్ క్లోజ్, యాక్చువల్లీ నిన్న యూఎస్ అండ్ యూరోప్ బాగానే క్లోజ్ అయినాయి అనమాట అండి. ఓకే, ఈరోజు కూడా ఏదైనా పాజిటివ్ క్లోజ్ అయ్యి మొమెంటం ఒకవేళ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితే కనుక సో మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ అవి మళ్ళీ క్లైమ్ చేస్తే కనుక 17,130 లెవెల్స్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. సో ఇవి కొంచెం కీ లెవెల్స్ మనం వాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ లెవెల్స్ వాచ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. రైట్, సో అయితే ప్రైజ్ యాక్షన్ అయితే మీరు చూస్తే కనుక ప్రైజ్ యాక్షన్ డెవలప్మెంట్ ఎలా ఉందంటే కనుక సో ప్రీవియస్గా మనం ఇక్కడ అంటే మార్కెట్ బాటమ్ అయ్యే టైంలో ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఒక డౌన్ఫాల్, హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి చాలా అగ్రెసివ్గా పడిపోయింది మార్కెట్. చూసారు ఇక్కడ గ్యాప్ డౌన్ తోటి పడిపోయింది. సో ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ తోటి పడడం జరిగింది. రైట్, అయితే తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ తోటి పడిన తర్వాత ప్రైజ్ యాక్షన్ స్లోగా ఇట్ స్టార్టెడ్ డెవలపింగ్ హయ్యర్ లోస్ ట్రెండ్ రివర్సల్ అనేది డైలీ చార్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్, ఓకే, సో ఈ విధంగా ట్రెండ్ ఇక్కడ రివర్స్ అవుతుందా లేదా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. రైట్, సో యాజ్ ఆఫ్ నో అయితే ప్రైజ్ యాక్షన్ అయితే మాత్రం కొంచెం ఈ లో బ్రేక్ చేయడం అంతవరకు 16,750 16,700 క్రిటికల్ లెవెల్ అనమాట అండి. ఇది బ్రేక్ చేయనంత వరకు మనం కొంచెం పర్లేదు వెయిట్ చేయొచ్చు అనమాట అండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం కంటిన్యూ వీక్నెస్ అనేది ఫర్దర్గా మళ్ళీ ఎమర్జ్ అవుతుంది. సో ప్రీవియస్గా లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయింది అండ్ ఇట్ ఈస్ రీటెస్టింగ్ అండ్ ఇట్ షుడ్ బౌన్స్ బ్యాక్ అనమాట అండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇట్ షుడ్ హోల్డ్ అండ్ ఇట్ షుడ్ టెస్ట్ ద లెవెల్ అగైన్. ఓకే, సో బట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఈ కీ లెవెల్ సపోర్ట్ బ్రేక్ అయిపోతే
అయిపోతే మాత్రం ఫర్దర్ డౌన్ సైడ్ అనేది మన మార్కెట్లో క్లియర్గా మనం చూడొచ్చు అనమాట అండి. రైట్. సో అయితే ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్స్ అయితే నెట్ సెల్లింగ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ సైడే ఉన్నారు. సో అండ్ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ స్టిల్ బేరిష్ అనమాట అండి. సో 16 అడ్వాన్స్ ఉంటే 34 డిక్లైన్. సో అదేవిధంగా 350 డిక్లైన్ ఉంటే ఓన్లీ 143 మాత్రమే అడ్వాన్స్ కింద ఉండడం జరిగింది నిఫ్టీ 500లో. రైట్. అండ్ ఫేమస్ ఇండెక్స్ ఒకటి మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా, సో దట్ ఈస్ మార్కెట్ మూడ్ ఇండెక్స్. యాక్చువల్గా మార్కెట్ మూడ్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది, విచ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద సైన్ ఆఫ్ బాటమ్. అంటే మార్కెట్ బాటమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బిలో 20. సో ఈ ఫియర్ అనేది బాగా ఇంకా పెరిగితే రేపు ఏదైనా ఫాల్ వచ్చి ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి వస్తే కనుక సమ్వేర్ ఈ జోన్లో సో మార్కెట్లో బాటమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మనం చాలా సందర్భాల్లో ప్రీవియస్గా కూడా ట్రాక్ చేసాం. ఇది 80% సక్సెస్ రేట్ ఉందన్నమాట. 100% ఏది కూడా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం అనేది జస్ట్ ఇంపాసిబుల్ అనమాట అండి. ఓన్లీ ప్రాబిలిటీ ఆఫ్ ద సక్సెస్ రేట్ ఇండికేటర్ ఏంటంటే 80% దాకా కరెక్ట్గానే ఇండికేట్ చేస్తుంది. రైట్. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్ బాటమ్ అయ్యే ఛాన్సెస్ దీని ప్రకారం ఉన్నాయి. రైట్. అండ్ కమింగ్ టు MarketSmith ఇండియా మీరు చూస్తే కనుక MarketSmith ర్యాలీ అటెంప్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇంకా క్లియర్గా సో స్ట్రెంత్ అయితే అంటే ఇంకా ట్రెండ్ రివర్స్ అయిందని ఇంకా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఈ వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారంటే సో మోస్ట్ లైక్లీ 17,400 ఈ స్వింగ్ హై బ్రేక్ అయితే కనుక అప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మీరు ఇందాక చూసింది ఇంట్రాడే 15 minutes 5 minutes టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ లుకింగ్ ఓకే. బట్ కానీ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో వన్స్ దే విల్ గివ్ కన్ఫర్మేషన్ మళ్ళీ బుల్లిష్ అయిందని మార్కెట్ జనరల్గా ఎప్పుడు ఇస్తారంటే 17,400 క్లైమ్ దాటి వెళ్తే ఇఫ్ ఇట్ క్లైమ్స్ దట్ లెవెల్ అబౌవ్ దట్ లెవెల్ ఓకే 17,400 లెవెల్ క్లైమ్ చేసి దానిపైన అది మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ వెళ్తూ ఉంటే అప్పుడు మళ్ళీ రెజ్యూమ్ అయింది ట్రెండ్ అని చెప్పి మళ్ళీ మేబీ దే విల్ చేంజ్ అనమాట అండి. రైట్. విల్ బీ ట్రాకింగ్ దిస్ వన్. రైట్. అండ్ ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో కొన్ని స్టాక్స్లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. అండ్ రైట్స్ ఆల్రెడీ ఐ హోప్ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో యూ నో ఇట్ వెరీ వెల్. లాస్ట్ వీక్ ఆల్రెడీ నేను మన ఛానల్లో షేర్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ హోల్డింగ్ ఆల్సో ది స్టాక్ అండ్ వీఆర్ ఎట్ ఏ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఈరోజు ఇంట్రాడే ఇట్ సెల్ఫ్ 11% దాకా ప్రైస్ పెరగడం జరిగింది. రైట్. ఓకే అండి. అండ్ కొన్ని స్టాక్స్ స్టిల్ దే ఆర్ వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట అండి. కొన్ని స్టాక్స్లో అయితే ఇంకా వీక్నెస్ ఉంది. ఐ థింక్ జేబీఎం ఆటో మనం డిస్కస్ చేసాం నిన్న, బట్ అది బ్రేక్అవుట్ ఇంకా అవ్వలేదు అనమాట అండి. ఇట్ ఫెయిల్డ్. ఓకే. ఆ స్టాక్ ఐడియాస్ ఆ స్టాక్ గురించి కూడా మనం ఎనీహో విల్ బి డిస్కసింగ్. ఓకే. సో ఓవరాల్గా చూస్తే మాత్రం సో మార్కెట్ అయితే సైడ్ వేస్గా ఉంది బ్రాడ్ వేలో. సో మార్కెట్ ఇంటరాడేలో పైకి కిందకి కొంచెం మూమెంట్స్ వచ్చినప్పటికీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్ సిగ్నిఫికెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. సో మార్కెట్ అనేది జస్ట్ కొంచెం సో షేక్అవుట్ కార్యక్రమం జరుగుతుందేమో అనిపిస్తుంది అనమాట అండి. ఓకే. నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అసెండింగ్ ట్రయాంగిల్ డిసెండింగ్ ట్రయాంగిల్ సో బ్రేక్ డౌన్ అవుతున్నాయి మళ్ళీ అగైన్ అంటే ఇట్ సీమ్స్ అనమాట. ఇట్ షోస్ ద కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్. సో సేమ్ అనమాట నిఫ్టీలో ఏదైతే చెప్పానో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్ కట్గా. సో హయ్యర్ లోస్ తోటి ట్రెండింగ్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 38,860 పైన 38,860 పైన సో క్లోజ్ అయితే కనుక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుద్ది. సో అదేవిధంగా ఒకవేళ ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా కొంచెం కరెక్షన్ వచ్చినా 38,450 షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. 38,450 బ్రేక్ అయిపోతే మాత్రం సో ఫర్దర్ డౌన్ఫాల్ ఉంటుంది. అండ్ వీఆర్ హోల్డింగ్ యాక్చువల్గా బీపీఎస్ బేర్ పుట్ స్ప్రెడ్స్ మేము హోల్డ్ చేస్తాం అనమాట అండి. అదొక స్ట్రాటజీ నేను చెప్పాను కదా. సో నేకెడ్ ఓన్లీ వన్ సైడ్ సింగిల్ డైరెక్షన్ స్ట్రాటజీస్ కాకుండా స్ప్రెడ్స్ అవి చేసుకుంటే కనుక సో ఇలాంటి వాలటైల్ మార్కెట్లో వీ కెన్ సర్వైవ్. అండ్ ఇఫ్ యూ డూ ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ అవి చేస్తే ఇది నెక్స్ట్ వీక్ ఇది మేము ముందే తీసుకోవడం జరిగిందనమాట అండి. ఎందుకంటే అండర్ టోన్ కొంచెం బేరిష్నెస్ అయితే ఉంది కదా మార్కెట్లో. రైట్. సో విల్ సీ ఏం విధంగా అల్టిమేట్గా ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే. సో ఏవైతే ఆప్షన్ స్ట్రాటజీస్ అవి మేము ఫాలో అవుతున్నాం సో దే ఆర్ ఆల్ ఇన్ ప్రాఫిట్స్ అనమాట అండి. ఆఫ్టర్ మైనర్ అడ్జస్ట్మెంట్స్ 1-2 స్ట్రాటజీస్ అయితే ఏ విధమైన అడ్జస్ట్మెంట్ చేయకుండా విత్ ఇన్ 1 వీక్లో మోర్ దాన్ 2-3% ప్రాఫిట్స్ అనేవి ఆ స్ట్రాటజీలో రావడం జరుగుతుంది అనమాట అండి. రైట్. సో అది చాలా మీకు సింపుల్గా అనిపించవచ్చు కొంతమందికి 2% 3% పెద్ద ఏముందని చెప్పి. బట్ వీక్లీ 2-3% మీరు కనుక కన్సిస్టెంట్గా ఓకే. సో ఆన్ అన్ యావరేజ్ ఒక్కో వీక్ మీరు 4-5% రావచ్చు. యావరేజ్ 2% తీసినా కూడా ఇట్ ట్రాన్స్లేట్స్ టు 8% పర్ వీక్, 8% పర్ మంత్ అనమాట అండి. సో 96% పెర్ ఇయర్ అంటే ఒక 1 ఇయర్లో మీరు 100% మీ క్యాపిటల్ని 100% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది అనమాట అండి. ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్ స్ట్రాటజీస్ ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటే సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ ఆప్షన్స్ యొక్క స్ట్రెంత్ అదనమాట అండి. రైట్. ఓకే. అండ్ విక్స్ అయితే మాత్రం కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంది. ఈరోజు కూడా విక్స్లో కూడా వాలటైలిటీ విట్నెస్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా నథింగ్ సిగ్నిఫికెంట్, ఓన్లీ ఒక రేంజ్లో మాత్రం ఉండడం. సో ఇది కాజ్ ఆఫ్ కన్సర్న్ మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఈరోజు కూడా డాక్స్ మళ్ళీ ఈరోజు కూడా పడిపోతుంది. సో డాక్స్ అనేది హోల్డ్ అవ్వలేకపోతుంది. రైట్. సో ఇవి మనకి ప్రాబ్లం అనమాట అండి. సో కాజ్ ఆఫ్ కన్సర్న్ మనకి ఏంటంటే ఈ గ్లోబల్ మార్కెట్సే. సో ఇంట్రాడేలో యాక్చువల్గా ఇట్ ఓపెన్ వెరీ గుడ్
రైట్. సో ఇంట్రాడేలో బాగానే ఓపెన్ అవ్వడం జరిగింది మీరు చూస్తే కనుక, రైట్. బట్ కానీ ఇంట్రాడేలో ఓపెన్ అయిన తర్వాత అప్ ట్రెండ్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. మంచి అప్ ట్రెండ్ కూడా వచ్చింది మీరు చూసారు కదా. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ సో అందువల్ల మన మార్కెట్స్ కూడా మీరు చూసారు కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో వండర్ఫుల్గా చాలా ర్యాలీ వచ్చింది. బట్ ఆ ర్యాలీ అంతా చూసారు కదా, ఒక 15 మినిట్ క్యాండిల్లో ధూమ్. సో ఇట్ గివెన్ అవే ఆల్ ద గెయిన్. సో మొత్తం త్రూ అవుట్ ద డే ఏదైతే వచ్చిందో మేబీ సమ్ న్యూస్ అనమాట. నిన్న మొన్న తమ్నైల్ చూసారు కదా. సో న్యూస్ డ్రివెన్ మార్కెట్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో లుక్ ఎట్ దిస్ క్యాండిల్, లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ సెల్లింగ్, రైట్. సో అంటే సో మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే సెల్ ఆన్ రైజ్ క్లియర్గా సంబడీ ఈజ్ జస్ట్ ప్రెసింగ్ సెల్ బటన్. చాలా మీరు ఒక్క 15 మినిట్స్లో ఇట్ ఫెల్ బై 2.2%. కెన్ యూ బిలీవ్. సో యూరోపియన్ ఇండెక్స్ డాక్స్ ఏదైతే ఉందో 2.2% పడిపోవడం జరిగింది. సో అంటే దీనికి సంబంధించి అక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే నార్త్ స్ట్రీమ్ రష్యా నుంచి ఏదైతే గ్యాస్ వస్తుందో, రష్యా ఏం చెప్పిందంటే మేము గ్యాస్ సప్లై చేస్తాం, ఒక దగ్గర రిపేర్ ఉన్నాం, ఒక దగ్గర బాగున్న పైప్ నుంచి, అంటే వెల్ ట్రైడ్, మాకు అవసరం లేదు సంథింగ్ అన్నట్టుగా. సో అంటే యూరోప్ అసలు కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. సో అందువల్ల యాజ్ అండ్ వెన్ రిలేటెడ్గా పొలిటికల్గా సో వార్ రిలేటెడ్ ఏదన్నా న్యూస్ వచ్చేసరికి ఇమీడియట్గా రియాక్షన్స్ అగ్రెసివ్గా ఉంటాయి. బట్ ఏం జరుగుతుందో ఐ డోంట్ నో. యాజ్ ఆఫ్ నో ఇట్స్ సీమ్స్ వెరీ బేరిష్ అనమాట అండి ఖచ్చితంగా. సో అండ్ క్రిటికల్ లెవెల్ దగ్గర ఉంది. సో సైకలాజికల్ 12,000 మార్క్ అనమాట. సో ఒకవేళ 11,940 కింద క్లోజ్ అయితే మాత్రం సో ఫర్దర్ బేరిష్నెస్, ఫర్దర్ వీక్నెస్ అనేది యూరోప్ మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఈజ్ నాట్ గుడ్. రేపు మళ్ళీ సినిమా మనకి సో ఇదిలాగే క్లోజ్ అయితే కనుక సో మళ్ళీ మన మార్కెట్స్లో మనం వీ హ్యావ్ టు ఫీల్ ద హీట్, వీ హ్యావ్ టు ఫేస్ దట్. ఖచ్చితంగా ఆ వీక్నెస్ అనేది మనం కూడా చూడాల్సి ఉంటుంది, రైట్. అంటే డవ్ ఇవన్నీ చూస్తే కనుక యాక్చువల్గా ఎస్టర్డే దే క్లోజ్ డీసెంట్లీ. సో నిన్న కొంచెం బాగానే క్లోజ్ అవ్వడం జరిగింది. సో నథింగ్ సిగ్నిఫికెంట్ అనమాట, రైట్. అట్ క్రిటికల్ లెవెల్స్ దగ్గర మేబీ దే విల్ టేక్ సపోర్ట్ అండ్ దే విల్ బౌన్స్ అనేది ఎవ్రీబడీస్ ఓకే ఎక్స్పెక్టేషన్. బట్ కానీ ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఆల్ ఓవర్ మీరు చూస్తే కనుక సిపిఐ డేటా ఇవన్నీ కూడా దే ఆర్ కమింగ్ స్టిల్ హయ్యర్. సో ఇన్ఫ్లేషన్ హయ్యర్లో ఉంటే సో దే డోంట్ హ్యావ్ ఆప్షన్ అదర్ దాన్ జస్ట్ ఇంక్రీజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట, రైట్. అండ్ జాబ్లెస్ డేటా కూడా వచ్చింది. జాబ్లెస్ డేటా కూడా యాక్చువల్గా అంటే జాబ్లెస్ పీపుల్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో తక్కువ ఉంది. అంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ జాబ్స్ అన్ని బాగానే ఉన్నాయి, పీపుల్ హ్యావ్ గుడ్ స్పెండింగ్ కెపాసిటీ. అంటే అది కూడా కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే పీపుల్ బాగా స్పెండ్ చేస్తుంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాదు కదండి. సో పీపుల్ ఆర్ స్పెండింగ్, రైట్. సో నేను ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్తో యూఎస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇద్దరు 2-3 జాబ్లు చేస్తున్నారు ఒక్కొక్కరు. కొంతమంది ఇంట్లోకి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ దాని అడ్వాంటేజ్ తీసుకుని సంథింగ్. అంటే సో పీపుల్ హ్యావ్ లగ్జరీ అనమాట. అంటే కొంచెం సో అందువల్ల ఏంటంటే స్పెండింగ్ ఆగదు. సో స్పెండింగ్ ఆగకపోతే కనుక ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్గా సో ఇంకా కొంచెం హైయర్ ఎలివేషన్లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అది కూడా కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట అండి. ఓకే. సో క్రిటికల్ సినారియో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రైట్ గ్లోబల్ సినారియో ఈజ్ డిఫరెంట్ నౌ. ఓకే. సో వన్స్ ఇన్ 15 years ఇలాంటి సైకిల్ వస్తుంది అనమాట అండి. రిసెషన్ అనేది ఎవ్రీ 15 yearsకి ఒకసారి వస్తుంది. సో ఇఫ్ నాట్ ఈ 2022లో రాకపోయినా 23లో ఖచ్చితంగా మన రిసెషన్ సంబంధించిన న్యూస్ వింటాం అనమాట అండి. సో 2008 నుంచి 15 years మీరు తీసుకుంటే 2023, రైట్. సో డెఫినెట్గా సో నెక్స్ట్ ఇయర్ రిసెషన్లో యూఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక సో అయితే రిసెషన్ 15 yearsకి ఒకసారి రావడం అన్ని బేసిక్ వీడియోస్ లైక్ 1 year 2 years బ్యాక్ వీడియోస్లోనే నేను చెప్పడం జరిగింది. సో అంటే ఎకానమీ సైకిల్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, సో అంటే మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సో నేను ఒక బిగ్ సైకిల్స్లో మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది, రైట్. సో విత్ ఇన్ దట్ షార్ట్ టర్మ్లో మళ్ళీ మార్కెట్ అప్ డౌన్ చిన్న చిన్న సైకిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను లాంగ్ బ్యాక్, రైట్. సో లాంగ్ బ్యాక్ వీడియోస్లో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతున్నారో దే నో ఇట్. సో లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఎకానమీ ఏ విధంగా మూవ్ అవుద్ది ఏంటనేది. ఓకే. పాత వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో త్రూ. సో అందులో దాని గురించి ఆల్రెడీ 1 or 2 years బ్యాక్ ఇట్ సెల్ఫ్ డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. అండ్ సెక్టర్ రొటేషన్లో చూస్తే కనుక మీడియా యాక్చువల్గా నిన్న అండర్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ అనమాట యాక్చువల్గా. సో ఈరోజు బాగానే పెర్ఫామ్ చేసింది. ఫార్మా, మెటల్ జస్ట్ ఇవి ఫ్లాట్గా స్లైట్ గ్రీన్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అదర్ దాన్ దట్ మొత్తం అన్నీ కూడా ఎస్పెషలీ బాగా అండర్ పెర్ఫామ్ చేసింది పిఎస్యూ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఇండెక్స్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్, ఐటీ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక సో ఎనీహౌ సో నథింగ్ మేజర్. సో అన్నీ కూడా 2% లోపలనే ఇండిసెస్ పడడం జరిగింది సార్, రైట్. ఓవరాల్గా సెంటిమెంట్ మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో దే ఆర్ ఆల్ ఇండికేటర్స్ పాయింటింగ్ టువర్డ్స్ డౌన్. సో ఇంకా వీక్నెస్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట అండి. సో ఏవైతే
బేర్ పుట్ స్ప్రెడ్స్ చేసాము. మేబీ దే విల్ బికమ్ ప్రాఫిటబుల్. సో ఇట్ సీమ్స్ అనమాట. స్టిల్ వీఆర్ హోల్డింగ్, ఎందుకంటే ఇండికేటర్స్ ఇంకా పాజిటివ్ టర్న్ అవ్వలేదు. సో దో ఇక్కడ అటెంప్ట్ జరుగుతున్నప్పటికీ, బట్ అగైన్ మీరు చూసారు కదా, ఏమంతా రైజ్ వచ్చినా ఇమీడియట్గా ఇట్ ఈస్ గెటింగ్ ఇక్కడ బ్యాక్ అనమాట అండి. సో డ్యూ టు గ్లోబల్ సెంటిమెంట్ వల్ల మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయడం జరుగుతుంది అనమాట, రైట్. అండ్ లాస్ట్ వీక్, ఈ వీక్ ఈ మండే నుంచి మనం డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్లో ప్రాజ్ ఈరోజు బాగానే బౌన్స్ అయింది మళ్ళీ అగైన్ అట్ జస్ట్ బిఫోర్ అబౌవ్ స్టాప్ లాస్ అనమాట అండి. ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోవాల్సిన పరిస్థితి, బట్ అగైన్ ఇట్ గేవ్ ఏ గుడ్ బౌన్స్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్లైంబ్ అబౌవ్ ద నెక్ లైన్, రైట్. సో విచ్ ఇస్ గుడ్ అనమాట అండి. అతుల ఆట గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇక్కడ రన్ అవే గ్యాప్ వచ్చినప్పుడు ఐ థింక్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ లెవెల్ నుంచి మీరు చూస్తే కనుక ఆల్రెడీ మనం 10% పైనే పెరగడం జరిగింది, రైట్. సో మహీంద్రా సిఐ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ అండ్ ఎవరెస్ట్ అగైన్ ప్రైస్ కేమ్ డౌన్ అగ్రెసివ్లీ, బట్ నో వాల్యూమ్స్, కాబట్టి మనం స్టిల్ వీ కెన్ వెయిట్ అనమాట అండి. సో స్టిల్ స్టాప్ లాస్ అక్కడే ఉంటుంది. ఎనీ బౌన్స్ అంటే మళ్ళీ రావచ్చు అనమాట అండి. ఒకవేళ ఎవరైనా ఎంట్రీ మిస్ అయితే ఎంట్రీకి ఒక మంచి ఆపర్చునిటీ కింద కూడా మనం చూడొచ్చు. రిస్క్ రివార్డ్ కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి, సో సమ్వేర్ ఒకవేళ 800 లెవెల్స్కి వస్తే కనుక, సో ఇందులో ప్రైస్ ఎంటర్ అవ్వడానికి ఎంట్రీకి మంచి ఛాన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదండి, రైట్. ఓకే అండి. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఓకే అండి. సో ఐడిఎఫ్సి చిన్న బ్రేక్అవుట్ వచ్చిందని మనం చూడడం జరిగింది కదా. స్టిల్ ఇట్ ఇస్ ఓకే అంటిల్ అన్లెస్ ఇట్ కమ్స్ బిలో 70 కిందకి రానంత వరకు మనం వెయిట్ చేయొచ్చు అనమాట, రైట్. నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది స్టిల్ ఇంకా బ్రేక్అవుట్ అయితేనే మనం బై చేయాలని ఇక్కడ సెటప్ చేసుకోవడం జరిగింది కదా. అలారం అందుకే కొంచెం ఫార్ అవే సెటప్ నేను చేయడం జరిగింది అనమాట అండి. ఈ లెవెల్, ఈ స్మాల్ ఛానల్, రైట్. సో విత్ ఇన్ దిస్ ట్రయాంగిల్ ఫార్మేషన్లో, డిసెండింగ్ ట్రయాంగిల్లో ఇవాళ ఈ రెసిస్టెన్స్ దాటి ఇక్కడ డెసిసివ్గా క్లోజ్ అయితే పొజిషన్ తీసుకుందామని చెప్పిన అలారం సెటప్ చేశాను. అది ఈరోజు మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్. సో స్టిల్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ క్లియర్ మూవ్ అనమాట అండి అబౌవ్ దిస్ రెసిస్టెన్స్. మైనర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దాటి క్లోజ్ అయితే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ యాడింగ్, రైట్. అండ్ ఈరోజు ఒక స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది పెన్నార్ ఇండస్ట్రీస్ అనమాట అండి. చాలా చిన్న కంపెనీ, బట్ అంటే లైక్ ఓన్లీ ఫ్యూ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్నది, బట్ కానీ ద కైండ్ ఆఫ్ ఆర్డర్స్ ఇట్ ఈస్ గెటింగ్. సో దీనికి చాలా మంచి ఆర్డర్స్ అనేవి, ఆర్డర్ బుక్ గ్రోత్ అనేది చాలా బాగుందన్నమాట అండి. సో 1167 కోట్ల రూపాయల ఆర్డర్ రావడం జరిగింది. సో డిఫరెంట్ గ్రూప్, పెన్నార్ గ్రూప్కి ఓవరాల్గా డిఫరెంట్ సెగ్మెంట్స్లో సో 1167 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగిందని న్యూస్ అది కూడా మీరు చూసుంటారు. డిఫరెంట్ సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, టీవీ ఛానల్లో కూడా మీరు చూసుంటారు. అయితే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ చెప్పేదాకా మనం విల్ నాట్ గో అహెడ్ అనమాట అండి. సో నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. అయితే క్యాండిల్ కొంచెం గ్రీన్లో ఫుల్ బాడీగా క్లోజ్ అయితే వెళ్దామని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్, రైట్, మార్నింగ్ ఇట్ సెల్ఫ్ మంచి మూమెంట్ వచ్చింది, బట్ కానీ ఏంటంటే అగైన్ ఇట్ వెంట్ సైడ్ వేస్. ఆ క్యాండిల్ ఫార్మేషన్ నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, బట్ కానీ 3 o'clockకి అగైన్ సమ్ బయింగ్ వాజ్ దేర్, రైట్. సో 3 గంటలకి మళ్ళీ ఒక మంచి బయింగ్ పెద్ద క్యాండిల్ తోటి మీకు రావడం జరిగింది. విచ్ ఇండికేటింగ్ అనమాట సో సంబడి ఈజ్ అక్యుములేటింగ్ ఓకే అని చెప్పి. ఎందుకంటే న్యూస్ మీకు నాకు తెలిసిందంటే ఆల్రెడీ అందరికంటే మనకు లాస్ట్లో రావడం జరుగుతుంది అనమాట. అందరికీ తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది, ఆ విషయం మర్చిపోద్ది ఎప్పుడు కూడా, రైట్. సో ఆల్రెడీ బిగ్ పీపుల్ దే మైట్ అక్యుములేటెడ్, ఆల్రెడీ కింద లెవెల్స్లోనే వాళ్ళు అక్యుములేట్ చేసే ఉంటారు అన్నమాట ఖచ్చితంగా, రైట్. ఓకే, సో అయితే ఎనీహౌ ప్రీవియస్గా రెసిస్టెన్స్ వచ్చిన డబుల్ టాప్ వచ్చిన లెవెల్స్ దాటి ప్లస్ మంచి క్లోజ్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా ప్రీవియస్గా మనం ఇక్కడ పొజిషన్ తీసుకోవడం జరిగింది, బట్ అగైన్ ఇట్ వెంట్ డౌన్. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చింది, మేము ఎగ్జిట్ అయిపోయాం. సో ఏదైతే పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో మన పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ట్రేడ్ మొమెంటమ్ అనే ఛానల్లో. సో ఆల్రెడీ మనం పొజిషన్ తీసుకున్నాం, బట్ మైనర్ లాస్ తోటి ఓన్లీ చాలా తక్కువ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోయాం అనమాట అండి. అగైన్ వీ టుక్ రీఎంట్రీ. సో మళ్ళీ ఈరోజు రీఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ప్రైస్ యాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట అండి. అండ్ మంచి కీ లెవెల్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ దాటి వెళ్తే కనుక స్టాక్ మనం 60+ అంటే ఇక్కడ నుంచి లైక్ 20% అలా మనం ప్రైస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇనీషియల్గా. అండ్ అబౌవ్ దట్ ఇంకా ఫర్దర్గా కూడా 30-40% కూడా ప్రైజ్ల మూమెంట్ వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. సో యాజ్ పర్ ద చార్ట్ థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లెంటెన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.